లేదు నా ఈ మధ్యలో నా దృష్టికి వచ్చింది. మా చీఫ్ సెక్రటరీని వాళ్ళని అడిగినాము. పూర్తి స్థాయిలో ఏ జీవోలైనా మనకేం దాచిపెట్టే అవసరమే లేదు. ఎందుకంటే దాచిపెట్టే అవసరం కానీ మూసిపెట్టే పనులు కానీ మేము చెయ్యం. ఏది చేసినా మీకు అందరికి తెలిసేటట్టుగానే చేస్తాము. తొందరలోనే సమాచార హక్కు కమిషనర్లను కూడా నియామకం చేపడతాం. దాన్ని నిర్వీర్యం చేసిండ్రు. వాటిని కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఇవన్నీ అయిపోతానే సమాచార హక్కు కమిషనర్లను కూడా నియామకం చేపడతాం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో పెడతాం. హలో సార్, కృష్ణవేణి TV5. రాబోయే కాలాల్లో కరెంటు ఇంకా తాగునీరు సాగునీరు రెస్ట్రిక్షన్ వస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. నిజంగానే ఆ పరిస్థితి ఉంటుందా? ఎప్పుడైనా అవసరాలు పెరిగినా కొద్దీ అందులోని పోయినసారి వర్షాలు తక్కువ పడడం వల్ల గ్రౌండ్ వాటర్ పడిపోయింది, కరువు పరిస్థితులు నెలకొన్నాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల మనకు ఉండాల్సిన రిజర్వాయర్లలో కూడా నీటిని మెయింటైన్ చేయలేదు. పవర్ జనరేషన్ కోసం వదిలేసి గాలికి వదిలేసిండ్రు. పక్క రాష్ట్రం తరలించకపోతుంటే కూడా తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నియంత్రించే పని చేయలేదు. ఇవన్నీ అంటే అతలాకుతలం చిన్న భిన్నం చేసిరు పరిపాలన. వచ్చేవాడికి ఏది ఎక్కడుందో కూడా ముందే అర్థమైనట్టు పోతున్నామని, వచ్చేవాడికి ఏది మిగలొద్దు అనే ఒక అరాచకం కనిపించింది. దాన్ని కంప్లీట్గా ఈ రోజు వరకు ఎక్కడ కూడా మీకు చిన్న సమస్య కూడా రాకుండా, ఎక్కడైనా అనుకోకుంటే ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే కూడా వాటిని పరిష్కరించుకుంటూ, మీకు ఒక ఉదాహరణ చెప్తా. విద్యుత్తు మేము అవసరానికి మించి ఎక్కువ ఇస్తున్నా, విద్యుత్ కోతలు అవుతున్నాయి. ఏంద్రా అని చూస్తే కొంతమంది నాయకులు ఆ లైన్మెన్లకు చెప్పేసి ఎక్కడైతే వీఐపీలు ఉంటారో ఎవరు అంటుంటారో ఆ లైన్మెన్ లైన్ ఆఫే పని మొదలుపెట్టిండ్రు. అందుకే ఎవడు ఆపితే వాడు కారణం లేకుండా ఆపితే ఉద్యోగం కూడా వీకుర్రు అని చెప్పిన తర్వాత కొంతమందిని వీకినాక కొంత అంటే లైన్ అప్ అయింది. అంటే కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు కదా సైకోఫాన్స్, వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం ఫెయిల్ అయిందని నీళ్ళు ఇడ్చకాడ నీళ్ళు ఆపెట్టి, కరెంట్ ఇడ్చకాడ కరెంట్ ఆపెట్టి. మీరు పోయిన సంవత్సరం ఎంత విద్యుత్తు ప్రభుత్వం ఇచ్చింది, ఈ సంవత్సరం ఎంత విద్యుత్ ఇచ్చింది, సేమ్ డే సేమ్ మంత్ మీరు కంపేర్ చేసి చూడండి. అంతకంటే ఎక్కువ ఇస్తున్నామా తక్కువ ఇస్తున్నామా? సో ప్రభుత్వానికి స్పష్టత ఉంది. అక్కడక్కడ నేను అదే చెప్పిన ఇంతకుముందు కొన్ని గంజాయి మొక్కలు పాతిపోయారు, అవి వాటి వాసనలు వెదజల్లుతూనే వాటి అన్నిటినీ కలుపు మొక్కల్ని ఏరేస్తున్నామని. విద్యుత్ శాఖలో కూడా అట్లా అప్పనంగా ఉద్యోగాలు పొందిన వాళ్ళు కానీ, లేకపోతే కొన్నిసార్లు తెలిసి తెలియనితనం ఉంటుంది. సో వాళ్ళే ఎప్పటికి ఉంటారు అనుకొని పిచ్చితో ఉన్నోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా పిచ్చి కుదుర్చుకుంటూ ఈ సమస్యలు పరిష్కరిస్తున్నాం. ఈ రోజు వరకు మేము పరిపాలన చేసిన 100 రోజుల్లో ఎక్కడ సమస్య రానియలే. ఏదైనా సమస్య వచ్చిందంటే మరుక్షణం ఆ సమస్యను పరిష్కరించినాం. ఈ రోజు నుంచి పరిపాలన మొత్తము ఎన్నికల అధికారుల చేతిలోకి వెళ్ళింది. మాకు పరిమితమైన పరిస్థితే ఉంటుంది. ఇప్పుడు ఆ అధికారులు ఎట్లా నిర్వహిస్తారు, వాళ్ళకి ఏం సలహాలు సూచనలు మేము ఇవ్వాలా, తప్పకుండా ఒక మంచి పరిపాలన అందించడానికి మేము ముందుకు వస్తాం. నెక్స్ట్ ధరణి పోర్టల్ మీ పేరు తిరుపాలరెడ్డి ఈటీవీ ధరణి పోర్టల్ ఆధారం చేసుకొని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి మన ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తుంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక దాని మీద ఒక కమిటీ వేసి అధ్యయనం చేయిస్తున్నారు. ఇప్పటికీ నిషేధిత భూములు లక్షలాది ఎకరాలు అసలు కనిపించకనే అవన్నీ కూడా వేరే వాళ్ళ పేరుతో బదిలీ అయినాయని చెప్తున్నారు. ఆ భూములన్నీ మళ్ళీ తీసుకునేదానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఇప్పుడు గతంలో ఒక ప్రైవేట్ సంస్థ చేతిలో నిర్వహణ ఉంటే దాన్ని తీసుకొచ్చేసి మళ్ళీ CGGకి అప్పచెప్పినాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో ఉండే సంస్థకు అప్పచెప్పినాం. మొట్టమొదట మేము తీసుకున్నాం. తర్వాత ఒక కమిటీని వేసి ఆ సమస్యలు ఏంటివో విశ్లేషించి అందులో ఉన్న సమస్యలు అంటే పోర్టల్లో ఉన్న సమస్యలు ఏంటివి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఏంటివి, రెండింటిని సపరేట్గా చేసినాం. ప్లస్ దాదాపుగా కొన్ని లక్షల అప్లికేషన్స్ పెండింగ్ ఉంటే ఒక 2.5 లక్షల అప్లికేషన్లు ఈ మధ్యకాలంలో దాదాపుగా MROలకు RDOలకు కలెక్టర్లకు అందరికీ అధికారాలు ఇచ్చి వాళ్ళ చేత అన్ని MRO ఆఫీసులలో ఒక ప్రత్యేక కౌంటర్లు ఓపెన్ చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా నిన్నటి వరకు చర్యలు తీసుకున్నాం. ఈ రోజు నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగింది. అంటే ఇవి కంప్లీట్గా నిరంతరం పరిష్కరించాల్సిన సమస్యలు. ఈ పోర్టల్ని ఫోరెన్సిక్ ఆడిట్ చేపిస్తే తప్ప 2014 కంటే ముందు ఎవరి పేర్ల మీద ఎవరి ఖాతాలో భూములు ఉన్నాయి, 2014 తర్వాత అవి ఎట్లా మార్పు చెందుకుంటూ వచ్చినాయి, ఆ మార్పులో కొనుగోలు వల్ల మార్పు జరిగిందా, ప్రభుత్వం అధికార దుర్వినియోగం వల్ల మార్పు జరిగిందా, ప్రభుత్వ భూములను అప్పనంగా నిషేధిత జాబితాలో పెట్టిరా, ప్రభుత్వ భూములను తీసుకెళ్ళి లేకపోతే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిందా, ఇది కంప్లీట్గా ఫోరెన్సిక్ ఆడిట్లో బయటపడుతుంది. దిశగా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఆ తప్పిదాలు బయటకు వచ్చిన తర్వాత ఈ తప్పిదాలకు కారణం ఎవరు,
కారణమైన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలనేది సమయం పడుతుంది. అదొక క్రమ పద్ధతిలో చేస్తున్నాము. మొట్టమొదట రైతులకు పేదలకు ఉన్న సమస్యలను పరిష్కరించే ప్రాధాన్యత మొదట తీసుకున్నాం. రెండవ ప్రాధాన్యత తప్పులకు కారణం ఎవరో చూస్తాం. మూడవ ప్రాధాన్యత తప్పులకు కారణమైన వాళ్ళని శిక్షించే విధంగా ముందుకెళ్తుంది ప్రభుత్వం.